ఆలోచనలతో మనమంతా కూడా వివేకంతో ముందుకు వెళ్దాం. ఆ వివేకంలో మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించి భయపడొద్దు. మీరెవరికి కూడా ఎవరు మిమ్మల్ని ఏమన్నా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భయాన్ని విడండి. మీ యొక్క ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగించుకోండి. చంద్రబాబు గారు విజనరీ నాయకుడు, ప్రపంచానికి మార్గదర్శకంగా ఈ రోజున ఒక హైదరాబాద్ వస్తుగా నేను గర్విస్తూ ఉన్నాను. ఒక జినోమ్ వ్యాలీ వచ్చిందన్నా, ఒక హైటెక్ సిటీ వచ్చిందన్నా, ఒక గాంధీ హాస్పిటల్ నిర్మాణం జరిగిన, ఒక మా దగ్గర ఉన్నటువంటి ఏ రంగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను చూసుకున్నా, మాకున్నటువంటి రింగు రోడ్లను చూసుకున్నా, మా రోడ్లు అర్థంలాగా మెరిసిపోయి ఆ రోడ్లు చూసుకుంటుంటే, ఒక పక్క తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే, నా తల్లి రాష్ట్రమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అలమటిస్తూ రాజధాని లేకుండా, వ్యక్తుల గౌరవం లేకుండా, వ్యక్తులకు న్యాయం లేకుండా, వ్యక్తుల ధర్మాన్ని గురించి ఆలోచించకుండా ఒంటెత్తుకోకుండా పోతున్నటువంటి నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని ఆ రోజు మనం విన్నాం. నీరవ్ చక్రవర్తి తను ఎక్కడన్నా రోము తగలబడుతుంటే పిడియలు వాయించుకున్నాడట. ఈయన కూడా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సత్తల రామకృష్ణారెడ్డి మాటలు వింటున్నటువంటి ఈయన పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరినీ కూడా భయపడవంతం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ధిక్కార స్వరాన్ని వినిపిద్దాం. ఆయన గారి యొక్క అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. అరాచకాలకి అంతం పలుకుదాం. మనమంతా కూడా మిత్రపక్షాల కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరట కోసం, మీ పాత్రికేయుల సహకారం కోసం ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.